ఎవరు సినిమాటోగ్రాఫర్ అండి? ప్రభాకర్ రెడ్డి గారు మీరే కదా? ప్రేమ కథా చిత్రానికి కూడా సినిమాటోగ్రఫీ ఆయనేనండి. సో ఈ సినిమాకి కూడా మీరే ఖచ్చితంగా చేశారు, కన్ఫర్మ్. ఓకే, శివ గురించి వాట్ యూ థింక్? అంటే సూపర్ స్టార్ గారి ఫ్యామిలీలోంచి ప్రిన్స్ మహేష్ బాబు గారు తర్వాత సుధీర్ బాబు గారు వచ్చారు, ఆ తర్వాత నెక్స్ట్ శివబాబు. సూపరా? శివబాబు బాబు శివ బాబు, ఇంకొక బాబా సుధీర్ బాబు తర్వాత? అందరికి నమస్కారం. మా ఫ్యామిలీలో ఎవరికి ఏం ఇబ్బంది ఉన్నా, ఏం అవసరం ఉన్నా ముందు గుర్తొచ్చే వ్యక్తి మల్లయ్య గారు. వెళ్ళి అడిగామంటే చాలు ఇమీడియట్గానే రెస్పాండ్ అయ్యి దానికి ఎంత ఏ చేయాలో అంత చేస్తూ ఉంటారు. సో వాళ్ళ అబ్బాయిది ఆడియో లాంచ్ రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడున్న హీరోలు అందరిలో టాలెస్ట్ హీరో అని కాంపిటీషన్ పెడితే ఫస్ట్ శివ. నాకు తెలిసి 6'3" ఉంటాడు. అంటే ఈ సినిమాలో హీరో అవడానికి అతనికి ఆ క్వాలిటీ చాలు. సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి రావాల్సిన అవసరమే లేదు. తనకి ఇండివిజువల్గానే ఆ హైట్ ఆ వెయిట్ కరెక్ట్గా సరిపోతాడు హీరో అవడానికి. నాకు తెలిసి రాజమౌళి గారు ఎక్కడ చూసి ఉంటారు, లేకపోతే బాహుబలిని పెట్టేసి ఉండేవాళ్ళు ఈ పాటికి. సో మంచి హార్డ్ వర్క్ చేశాడని తెలిసింది ఈ సినిమాకి. సో విషింగ్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎంత హార్డ్ వర్క్ చేసినా ఒక మంచి టీం ఉండాలి. ఆ టీం ఉంటేనే మన క్యాలిబర్ అందరికీ తెలుస్తుంది. సో అలాంటి మంచి టీం వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు. నేను ఈరోజు ఇండస్ట్రీలో నిలబడడానికి, స్టాండ్ అవ్వడానికి, ఒక కెరియర్ స్టార్ట్ అవ్వడానికి కారణం ప్రేమ కథ చిత్రం. ఆ సినిమాకి డైరెక్టర్ ఆయనే. సో నేను ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను దానికి. సో డెఫినెట్గా చాలా మంచి సినిమా తీసుంటారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆయన టాలెంట్ నాకు దగ్గర నుంచి చూశాను కాబట్టి. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్, టు ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్. డెఫినెట్గా ఈ సినిమా ఆడాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్స్. ఒక్కసారి మన సుధీర్ బాబుకి గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ సుధీర్. రెండు మైకులు నాకే ఇచ్చారు, ఒక్క మైక్ ఉంటేనే నన్ను కంట్రోల్ చేయలేకపోతున్నారు. రెండిస్తే ఏం పరిస్థితి మీరు ఆలోచించుకోండి. ఓకే, మీ కాస్ట్ అండ్ క్రూ గురించి మీరు చెప్తేనే బాగుంటుందండి. ఈ సినిమాకి ఎంతో కష్టపడి పనిచేసినటువంటి టెక్నీషియన్స్ గురించి మీరు చెప్తేనే బాగుంటుందండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. డైరెక్ట్ ప్రోగ్రామ్కి వచ్చేద్దాం. మా అనగనగా చిత్రం జే ప్రొడక్షన్ సంస్థకి సంబంధించి మెయిన్ చెప్పుకోవాల్సిన శాఖమూరి మల్లికార్జునరావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈయన లేకపోతే సినిమా లేదు. మల్లికార్జునరావు గారు, ప్లీజ్ కమ్ ద డేస్. ఈయన మేము ముద్దుగా మల్లయ్య గారని పిలుచుకుంటాం. అది అందరికీ ఈయన దృష్టిలో తెలిసిన పేరు. దీనికి ఇంకా బ్యాక్ బోన్ కొడాలి సుబ్బారావు గారు, నా పార్ట్నర్. ప్లీజ్ కమ్ ద స్టేజ్. ఏ సినిమాకైనా కానీ ఒక బ్యాక్ బోన్ అంటూ లేకపోతే ముందుకు కదలరు. కాబట్టి నాకు ఈ సినిమాకి బ్యాక్ బోన్గా నర్సయ్య గారు, ప్లీజ్ కమ్ ద స్టేజ్ సార్. చిన్న సినిమా అని కాకుండా మమ్మల్ని ఆదరించడానికి వచ్చిన ఇంత పెద్ద ప్రజానికానికి ముందు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. మా సినిమాని ఆదరించడానికి వచ్చిన ప్రముఖులు, పెద్దలు, మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రశాంత్ కోరుతున్నాం. మా అతిథి, మా పెద్ద దాసరత్న దాసనారాయణరావు గారిని సాధారణంగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆదిశేషగిరి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. సి కళ్యాణ్ గారిని, నర్సయ్య గారిని, దామోదర్ ప్రసాద్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. హీరో సుధీర్ బాబు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచుకున్నాం. మా సినిమాలో
ఇప్పటి వరకు ఎవరి కోసం అయితే వెయిట్ చేస్తున్నారో ఆరు మూడు పర్సనాలిటీ ఉన్న మా హీరో శివ గారిని సాధారణంగా స్టేజ్ మీద రావాల్సిన కోరుచున్నాం. మా హీరోయిన్ నందిత గారిని స్టేజ్ మీద రావాల్సిన సారీ మెగాశ్రీ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రిన్స్ ప్లీజ్ కమ్ ద స్టేజ్. వెంకన్న గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. We also request hero Akhil Karthik, Kunal Kaushik. రామ్ సత్యనారాయణ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ బ్లాస్టింగ్ ఆపేసేయండి. శ్రీనివాస్ చక్రవర్తి గారు. వాళ్ళెవరో ఆర్గనైజర్స్కి ఇంకెప్పుడు ఇండోర్ ఆడిటోరియంలో ఈ బాంబులు పెట్టొద్దు. కంప్లీట్ పొల్యూషన్ స్టాప్ చేయండి ఈ రోజుతోటి ప్లీజ్. ఈ ఫంక్షన్కి మెయిన్ కర్త మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ యాజమాన్య గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. మా ఈ సినిమాని ఆడియో కంపెనీ తీసుకున్న లహరి వారిని పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రొడ్యూసర్ కొడాలి సుబ్బారావు గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మా ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ పేరున నా కెమెరామెన్ రవికుమార్ గారిని, ఆర్ట్ డైరెక్టర్ విజయ్ కృష్ణ గారిని, మా మిగతా టెక్నీషియన్లందరినీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్ ప్లస్ మేకప్, కాస్ట్యూమ్స్, ఇలా మా పనిచేసిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా స్టేజ్ మీద రావాలని కోరుకుంటున్నాను. ప్రభాస్ సీన్ గారు, అలాగే యాక్టర్ పృథ్వీ గారు. మా సినిమాలో మా చిన్న సినిమాని కాకుండా పెద్ద మనసుతో మాకు అంగీకరించి మాతో పాటు ఫుల్ ఎంజాయ్గా వర్క్ చేసిన పృథ్వీ గారు, ప్రభాస్ సీన్ గారు, జోగినాయుడు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. పృథ్వీ గారు, ప్రభాస్ సీను గారు వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ సినిమాలో ముఖ్య పాత్ర వేసినటువంటి మా సినిమాకి పృథ్వీ గారు పాటలు ఎక్కడున్నారు? రాసిన అజయ్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. పృథ్వీ గారు ముందుగా ఈ సినిమా గురించి మా సినిమాలో పెద్ద మనసుతో అంగీకరించి ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసిన ప్రభాస్ సీన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. పెద్దలు దాసరి నారాయణ నమస్కారం, శ్రీనివాస్ యాదవ్ గారికి, మల్లయ్య గారికి, పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇక్కడ విచ్చేసిన మన అభిమానులందరికీ ఒక్కసారి హాయ్. గట్టిగా సరిపోదు దట్స్ ఇట్. ముందుగా నేను మాట్లాడాల్సిన మల్లయ్య గారి గురించి. ఆయన ఈ సినిమా చేసే విధానం కానీ, ఈ సినిమాలో పనిచేసే టెక్నీషియన్ చూసే విధానం కానీ నేను చాలా థ్యాంక్ యూ సార్. ఇంత పెద్ద అయిన మా చిన్న ఆర్టిస్టులను కూడా పట్టించుకొని ఆయనే ఫోన్ చేసి షూటింగ్ టైంకి అన్నీ అరేంజ్ చేసి మాకు చాలా బాగా చూసుకున్నారు. చాలా థ్యాంక్స్. అందుకు వాళ్ళ అబ్బాయికి ఆ దేవుడు ఆశీస్సులతో ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనసా వాచ కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మా డార్లింగ్ ప్రభాకర్ రెడ్డి,
ఆయన కెమెరామెన్ కాదు, ఆయన డైరెక్టర్ కాదు, ఆయన ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ కాదు, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ కాదు, అన్నీ ఆయనే కలిపి చేసుకుంటాడు. సో ఈ సినిమా ఆయనకి పెద్ద హిట్ అవ్వాలని, మంచి డైరెక్టర్ అవ్వాలని, ముందు ముందు ఇంకా మంచి సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం నాకు ఈ అవకాశం పృథ్వీ గారికి నమస్కారం చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీను గారు. అలాగే ప్రొడ్యూసర్ సెక్టర్ మెంబర్ సాయి వెంకట్ గారు కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు 30 years ఇండస్ట్రీ అనగానే ఎవరి పేరండి గుర్తొచ్చేది? కరెక్ట్, పృథ్వీ గారు. ఇంకా మీకు చెప్పక్కర్లేదేమి, కంటిన్యూ. 30 years ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు దర్శకరత్న శ్రీ దాసనారాయణరావు గారికి, అలాగే సినిమాటోగ్రాఫ్ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, ఆదిశేషరావు గారికి మరియు ఇతర పెద్దలందరికీ నా యొక్క వినమ్రపూర్వక నమస్కారాలు. పద్మాలయ స్టూడియోస్లో మల్లయ్య గారు ఇప్పుడు ఈ వేదిక మీద చెప్పాలి సార్, ఏదైనా క్యారెక్టర్ ఇవ్వండి అంటే ఫస్ట్ ఎంట్రీ అక్కడి నుంచే అండి. హనుమంతరావు గారు ఎక్కడ ఉన్నా ఆయన ఆశీస్సులు, మా ప్రభాకర్ రెడ్డి గారి ఆశీస్సులు నా మీద ఎప్పుడూ ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నేను. నాకు క్యారెక్టర్ ఏదైనా క్యారెక్టర్ ఇవ్వండి అంటే సంవత్సరం పొడుగున జయవేరి హనుమాన్ సీరియల్లో ఏదో క్యారెక్టర్ వేసి నేను నిలబట్టడానికి నాకు ఒక అవకాశం ఇచ్చినటువంటి, అప్పుడు మల్లయ్య గారితో బాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఒక బుక్ ఒకటి ఇచ్చేవారు అన్నమాట. ఆ బుక్లో ఈ రోజు ఈ పేమెంట్ దాంట్లో రాసుకోరా అని చెప్పి నెల తర్వాత డబ్బులు ఇచ్చేవారు. సో ఆ సంస్థకు సంబంధించినటువంటి హీరో ఆడియోకి ఈరోజు మేము కూడా సినిమాలో క్యారెక్టర్ చేసేందుకు చాలా ఆనందపడుతున్నాం. ఇక్కడ మెయిన్ ఏంటంటే కొంతమందికి కోపం వచ్చినా కూడా నిజంగా ఇప్పటికీ గురుతుల్యులుగానే భావిస్తాం మేము. పెద్దలు దాసనారాయణరావు గారిని, రాఘవేంద్రరావు గారిని మేము ఎప్పుడు పేరు పెట్టి పిలిచేంత అర్హత కానీ స్థాయి కానీ మాకు లేదు. హాయ్ హలో అనే కొంతమంది హీరోలు ఉంటారు, దాసరి గారు అంటారు. మేము షాక్ అయిపోయింది ముందు. నిజంగా వేదిక మీద చెప్పాలి, సంస్కారం చదువుతోటే రాదండి, అది అందరితో నేర్చుకుంటేనే వస్తుంది. సో పెద్దల్ని గౌరవిస్తేనే ఇండస్ట్రీ అండి, అది నేనే నిదర్శనం అని చెప్తాను అనమాట. ఎంతోమంది నాకు చిన్న చిన్న అవకాశాలు ఇచ్చి ఈరోజు లౌక్యం ద్వారా నాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఇదేమి నేను సాధించిన విజయం కాదు, అందరు పెద్దలు ఆశీర్వదిస్తేనే ఈరోజు ఇక్కడ నిలబడి ఉంటాం. సో మా ప్రభాకర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, పెద్ద మనసుతో అంగీకరించడం కాదండి, మీరు క్యారెక్టర్ ఇచ్చారు, చేశాం. అది రత్సరాంబాబు క్యారెక్టరు ఎంత బాగా మీరు చేశారు, మీరు దగ్గరుండి చేయించారు. ఈ సినిమాలో అదొక అద్భుతమైన పాత్ర. ఇలాగా మంచి క్యారెక్టర్స్ చేయాలి, మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి. ఈ సినిమాలో హీరో అయితే నిజంగా చాలా బాగా చేశాడు తను. అలాగే ఈ సినిమాలో మిగతా ప్రభాసీని కానీ మిగతా ఆర్టిస్టులు కానీ వెన్నెల కిషోర్ కానీ అందరూ చాలా బాగా చేశారు. డైరెక్షన్ అయితే ఈ సినిమా అయితే ఆయన గత చిత్రాలలాగా ఉండదు, ప్రేమ కథా చిత్రం వేరు, ఇది వేరు, చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి సినిమా అవుతుంది, మీరందరూ ఆశీర్వదించాలని ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పృథ్వీ గారు. ఇప్పుడు జోగినాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆయన కూడా మీరు చాలా సినిమాల్లో చూసారండి. ఇప్పుడు ఇంత అందంగా ఉన్న మన హీరోయిన్ ఎవరు? లెట్స్ వెల్కమ్ అవర్ హీరోయిన్. తెలుగులో మాట్లాడడం. మేఘాశ్రీ, you're looking beautiful and congratulations. Is this your first film? Yeah. ఎలా ఉందండి మన మేఘా? ఇంకొకసారి అరిచినా పర్వాలేదు. షీఈ్ రియల్లీ గార్జియస్. యూ లుక్ ఫెంటాస్టిక్ ఇన్ ద సాంగ్స్. చాలా బాగా డాన్స్ చేశారు. తెలుగు వస్తుందా? ఫుల్ తెలుగు వస్తుంది. అబ్బబ్బబ్బబ్బ, తెలుగు అమ్మాయి హీరోయిన్ గా చూసి చాలా రోజులు అయిందండి. సో కంగ్రాచులేషన్స్ మేఘా. సో Okay. ఇట్స్ ఆల్ యువర్స్. తెలుగులో మాట్లాడతాను, ఏమైనా తప్పు మాట్లాడితే ప్లీజ్ క్షమించండి. ఫస్ట్లీ గుడ్ ఆఫ్టర్నూన్ హైదరాబాద్, అందరికీ కూడా నమస్కారం, పెద్దవాళ్ళకి కూడా. అనగనగా ఒక చిత్రంలో నేను కూడా భాగమైనది నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఫస్ట్లీ డైరెక్టర్ సార్కి, ప్రొడ్యూసర్ సార్కి అండ్ మల్లయ్య సార్కి అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ టెక్నీషియన్స్కి అండ్ ఈ మూవీ కోసం ఎవరెవరు కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్, బికాజ్ నాకు అంత హెల్ప్ చేశారు. అండ్ ఈ మూవీలో చాలా సీనియర్ యాక్టర్స్ కూడా యాక్ట్ చేశారు. అండ్ షూటింగ్ టైంలో నాకు చాలా సపోర్ట్ అండ్ గైడెన్స్ కూడా ఇచ్చారు.
శివ గురించి ఒకటి చెప్పాలంటే ఇఫ్ ఐ హియర్ ద నేమ్ శివ ఒకటి గుర్తొస్తుంది, ఒకటి కాదు రెండు. ఒకటి హైట్ అంటే ఇంకొకటి ఎనర్జీ. బికాజ్ నాకు సాంగ్ షూట్లో తెలిసింది మార్నింగ్ నుంచి ప్యాకప్ వరకు హీ విల్ బీ హ్యావింగ్ ద సేమ్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ. ఐ విల్ బీ లుకింగ్, ఎందుకంటే ఒక 4-5 క్లాక్ తర్వాత ఐ విల్ బీ లైక్ అన్ పేషెంట్ అండ్ హీ విల్ బీ సో మచ్ ఆఫ్ ఎనర్జీ. నేను చాలాసార్లు అడుగుతూ ఉంటాను, ఎక్కడి నుంచి వస్తుంది బాబు నీకు ఇంత ఎనర్జీ? బట్ హీ విల్ బీ జిప్, నథింగ్ హీ విల్ టాక్. అండ్ సాంగ్స్ చాలా బాగా వచ్చింది. అండ్ సాంగ్స్ అంత బాగా వచ్చింది, నేను అంత చేశానంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ రఘు మాస్టర్. సో థ్యాంక్ యూ సో మచ్ రఘు మాస్టర్. అండ్ మల్లయ్య సార్కి నేను చాలా, అసలు ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా అవ్వదు. బికాస్ నేను మల్లయ్య సార్ని లాస్ట్ ఇయర్ కలిసాను, అంతే మళ్ళీ నాకు ఈ ఇయర్ వాళ్ళని కలిసాను. అండ్ తెలుగు ఇండస్ట్రీలో అనగనగా ఒక చిత్ర మూవీ నుంచి నేను ఇంట్రడక్షన్ అవుతున్నాను. ఐ థింక్ నా భాగ్యం అనే చెప్పొచ్చు. అండ్ అనగనగా ఒక చిత్రం అని చెప్పగానే మాకు హారర్ థాట్ వస్తుంది, బికాజ్ ప్రభాకర్ రెడ్డి సార్ ప్రేమ కథ చిత్రం తీశారు అండ్ దట్ ఈస్ కంప్లీట్లీ 100% హారర్. సో ఐ థింక్ నేను చెప్పను, మీరు మూవీ చూడండి. అండ్ అనగనగా ఒక చిత్రం, ఇట్ ఈస్ కంప్లీట్ ఎ కాంబో ఆఫ్ కామెడీ. సో మీ అందరూ కూడా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి చూడండి అండ్ ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ మేఘా, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఎవరు మాట్లాడాలో మీకు తెలిసిపోయిందండి. ఎస్, శివ గారు మీతోనే. పక్కన నిలబడాలంటే నాకు కొంచెం సిగ్గుగా ఉంది, ఎందుకంటే ఇంత హైట్ ఉన్నాక చూడడానికి ఇలా ఉందంటే. మేఘా, నీకు షూటింగ్ అప్పుడు స్టూల్ పెట్టారు కదా, నుంచునేసేవాళ్ళ? కన్ఫర్మ్. పెద్దయిన దాసరి గారికి, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, సి కళ్యాణ్ గారికి, దామోదర్ గారికి, సుధీర్కి, వచ్చిన పెద్దలకు, ప్రిన్స్కి, వచ్చిన పెద్దలకు, మీడియా వారి అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ సినిమాలో డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. ఆయన చాలా కూల్గా ఉంటారు సెట్లో. ఈ సినిమా తర్వాత నేను ఎలాంటి సినిమాలు చేయాలో అర్థమైంది, అలాంటివి చేస్తాము. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ యాజమాన్య చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు, థ్యాంక్స్ టు వినోద్. ఈ సినిమా కొరియోగ్రఫీ రఘు మాస్టర్ మొత్తం ఆయనే చేశారు. ఆయన చాలా ఈజీగా ఉండాలి, చాలా ఆయన వల్లే బాగా ఎనర్జెటిక్గా చేయగలిగాము. అలాగే మా స్టాఫ్, మా టీం కెమెరామెన్ రవి కానీ, ఎడిటర్ సాయి గారు, ఇంకా మొత్తం మేకప్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ చెబుతున్నాను. అలా పెద్దయిన దాసరి గారు, శ్రీనివాస్ యాదవ్ గారు అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శివ. ఓకే, బిగ్ సిటీ లాంచ్ చేయడం కోసం we also want our sponsors to be on the stage. So can we have our sponsors also on the stage so that we can go ahead with the big CD launch? Click URL and Sarada Avenues Limited and co-sponsored by Swapna Paides. We request you to please come onto the stage. సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీనివాస్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అండి. గౌరవనీయులు పెద్దలు దాసనారాయణ గారు, ఈరోజు అనగనగా ఒక చిత్రం ప్రధానంగా మల్లయ్య గారి మీద ఉన్నటువంటి అభిమానంతోనే, మరి వారి కుమారుడు ఆయన నాకు తెలిసి 45 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ వాళ్ళ కుమారుణ్ణి ఈరోజు పరిచయం చేయడం ఇండస్ట్రీకి. మరి ఫస్ట్ సినిమా మొదటి చిత్రం అయినప్పటికీ శివ గారు చాలా బ్రహ్మాండంగా, ఇక్కడ మనం చాలాసేపటి నుంచి మేము ట్రైలర్ చూస్తున్నటువంటి సందర్భంలో డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, నిర్మాతలు సుబ్బారావు గారు, నర్సయ్య గారు, ప్రభాకర్ రెడ్డి, వినోద్, మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ యజమాన్య,
అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, తెలుగు సినిమా స్టామినా ఏంది అనేది మనం ఈ మధ్యన వచ్చినటువంటి 2 చిత్రాలను చూడడం జరిగింది. ఒకటి బాహుబలి, రెండోది శ్రీమంతుడు. మన ఇండియన్ సినిమాలో తెలుగు సినిమాకు ఉన్నటువంటి స్టామినా మరి 2 చిత్రాల ద్వారా మన తెలుగు వాళ్ళకే కాకుండా యావత్ సినిమా ఇండస్ట్రీకి తొలిసొచ్చే విధంగా ఆ 2 చిత్రాలు రావడం. ఈ మధ్యకాలంలో కొత్త చిత్రాలు కూడా చాలా వరకు వస్తున్నాయి. మరి కొత్త సినిమాలు రావాలి, కొత్త కథానాయకులు కూడా రావాలి. సినిమా ఇండస్ట్రీ అంటే ఏంది అనేది మనం ఆ చిత్రాల ద్వారా చూడడం జరిగింది. కాబట్టి ఈ అనగన ఒక చిత్రం మంచి సక్సెస్ని ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నూతనంగా హీరో శివ గారు, అదేవిధంగా హీరోని మేఘన, టెక్నీషియన్స్కి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు గారు మన ముఖ్య అతిథులుగా ఇచ్చేశారు. ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉందండి. మీరు మాట్లాడవలసింది కోరుతున్నాం. మీరు ఇక్కడ ఉన్నారంటే నాకు మాటలు కూడా రావట్లేదండి. అందరికీ నమస్కారం. చాలా రోజులుగా నేను ఆడియో ఫంక్షన్స్ అవాయిడ్ చేస్తున్నాను. దానికి కారణం సినిమా మీద ఉన్న గౌరవాన్ని తగ్గిస్తూ ఫంక్షన్స్ జరుగుతున్నాయి. కానీ మల్లయ్య నా కుటుంబంలో ఒక వ్యక్తి. అతను ప్రారంభించిన రోజునే మీరు ఆడియో ఫంక్షన్కి రావాలి అన్నాడు. కేవలం అతని కోసం నేను రావడం జరిగింది. ఇక ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు నా తమ్ముడు తలసాని శ్రీనివాస్ యాదవ్కి, అలాగే మా సి కళ్యాణ్, దాము, తరువాత హీరో ప్రిన్స్, ఇక వేదిక మీద ఉన్న మిగిలిన అందరికీ నా హృదయపూర్వక అభివాదాలు. నిజంగా మల్లయ్య రమ్మన్నాడంటే చిన్న సినిమా, చిన్న ఫంక్షను ఏదో మామూలుగా చేస్తాడు, వచ్చి 15 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక అనిపించింది చాలా పెద్ద సినిమా ఎలా చేస్తారో అలా చేశాడు అనిపించింది. గుడ్. బహుశా ఈ మధ్య సినిమా ఇండస్ట్రీ ముఖ్యంగా సెకండ్ హాఫ్లో పెద్ద హిట్లు రావడం జరిగింది. 2 సినిమాలు హిట్లు అవ్వడం అనేది ఇండస్ట్రీకి మంచి ఎనర్జీ వచ్చింది. ఒక పక్క బాహుబలి, అది రాగానే బడ్జెట్ తక్కువైనా కంపేర్ టు దట్ ఫిలిం ఇది కూడా శ్రీమంతుడు నేనున్నాను అన్న స్థాయిలో నిలబడడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. దానితో పాటు చిన్న సినిమాల్లో మొన్నే రిలీజ్ అయింది సినిమా చూపిస్తాం మామ, అది కూడా చాలా బాగుందన్నారు. అంటే ఇండస్ట్రీకి ఇది మంచి ఎనర్జీ. ఇవాళ పెద్ద బడ్జెట్లో ఎన్నో కోట్లతో తీసిన సినిమాలతో చిన్న సినిమాలు పోటీ పడాలి. అలాంటి సినిమాలు ఇక్కడున్న దాము తీశాడు, చాలా సక్సెస్ఫుల్ సినిమాలు తీశాడు. అలాగే ప్రేమ కథా చిత్రం
అంత సక్సెస్ అయింది. ఈ రోజున శివ యాక్ట్ చేస్తున్న ఈ చిత్రం అనగనగా ఒక చిత్రం. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు అంటే ప్రేమ కథా చిత్రానికి దర్శకుడే. ఆ ప్రేమ కథా చిత్రం దర్శకత్వం, సినిమాటోగ్రఫీ నిర్వహించిన ప్రభాకర్ రెడ్డి ఇవాళ ఈ సినిమాకి దర్శకుడు. అది ఒక జోనర్. అందులో హారర్ ఉంది, దెయ్యాలున్నాయి. కానీ నాకు తెలిసి ఈ కథ ఫుల్ కామెడీతో నడుస్తుందని నాకు మల్లయ్య చెప్పాడు. ఉదయమే నాకు చూపించాడు మల్లయ్య 5 పాటలు. నాకైతే 3 పాటలు బాగా నచ్చాయి. లాస్ట్ సాంగ్ ఇందాక చూపించిన దానిలో ఏ సాంగ్ ఉందో ఏమిటది, ఆ పాట చాలా పెద్ద హిట్ అవుతుంది. చాలా బాగా చేశాడు సీను. అమ్మాయి హీరోయిన్ మేఘాశ్రీ చక్కగా తెలుగులో మాట్లాడింది, చాలా బాగా చేసింది పిక్చర్లో. నాకు మల్లయ్య చెప్పాడు ఈ సినిమాలో హీరోకి ఎంత మంచి పాత్ర ఉందో కమెడియన్స్ కూడా అంత గొప్పగా ఉన్నారని. అందులో ముఖ్యంగా మా 30 ఇయర్స్ తర్వాత ప్రభాస్ సీను, అలాగే వెన్నెల కిషోర్, వీళ్ళు ఒక్కొక్క అడుగు పెరుగుతూ ఒక టైం పీరియడ్లో చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. అంటే ఏవో చిన్న వేషాలు వేసి ఒక్కసారిగా తారాపదానికి వెళ్ళిపోవాలనుకోకుండా స్టెప్ బై స్టెప్ వాళ్ళ టాలెంట్ని చూపిస్తూ పైకి వచ్చారు. నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నా. నాకు సినిమా, కథ, పాటలు తీయడం ఇవన్నీ పక్కకు పెడితే ఎంత బాగున్నా, ఇవన్నీ పక్కకు పెడితే మల్లయ్య కష్టాన్ని చూసి ఈ సినిమా హిట్ కావాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. కోట్లతో సినిమా తీయలేడు, కానీ నోటి మాటలతో తీయగలడు. తనకున్న శక్తి ప్రొడక్షన్ మీద కమాండు, ఆ కమాండ్తో తీయగలడు. బడ్జెట్ సినిమాని బయలుదేరాడు. పాటలు చూస్తే బడ్జెట్ సినిమా పాటల్లాగా అనిపించలేదు నాకు. అందుకే ఈ సినిమా చక్కని విజయాన్ని సాధించాలని కోరుతూ మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ యాజమాన్య, ఎక్కడ వేర్ ఆర్ యూ, వీళ్ళందరినీ హృదయపూర్తిగా నేను అభినందిస్తూ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క సాంకేతిక నిపుణుడిని, ప్రతి ఆర్టిస్ట్ని మనసారా అభినందిస్తూ, మీరు కృష్ణ గారి ఫ్యామిలీని చూస్తున్న మరొక చిత్రంగా వచ్చిన వారంతా నాకు తెలుసు కృష్ణ మహేష్ బాబుల అభిమానులు. అదే అభిమాన వర్షం ఇక్కడ కూడా చూపించి ఈ కుటుంబంలో మరొక హీరోని తయారు చేయమని మనసారా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. అలాగే వి ఆల్సో రిక్వెస్ట్ ఆరుష్ మీడియా, విజయ్ రెడ్డి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ సో దట్ వీ కెన్ స్టార్ట్ ఆఫ్ ద మెయిన్ బిగ్ సిటీ లాంచ్. రామ్ సత్యనారాయణ గారిని పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ ఈవెంట్కి మాకు స్పాన్సర్ చేసిన స్పాన్సర్స్ అందరినీ పైకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా స్పాన్సర్స్ అందరిని కూడా వి రిక్వెస్ట్ దెమ్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ బికాజ్ వీఆర్ గోయింగ్ టు బి లాంచింగ్ ద బిగ్ సిటీ అండి. బిగ్ సిటీని లాంచ్ చేసి మొదటి సీడీని శ్రీ దాసన్ నారాయణ రావు గారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం అండి. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకే, ఒక్కసారి నన్ను చూసి నవ్వవెందుకే,
కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకే ఒక్కసారి నన్ను చూసి నవ్వవెందుకే అతిథులందరూ ప్లీజ్ సీడీని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అండి. అండ్ కంగ్రాచులేషన్స్ టు మ్యూజిక్ డైరెక్టర్ వినోద్. సచిన కాలికున్న మువ్వనవుతా ఓ సచిన ఓహో సచిన చేతికున్న గాజునవుతా ఊహవు నువ్వే ఊపిరి నువ్వే ఊయలలు పావే ఎదురుగా నువ్వే ఎదలో నువ్వే మదినే కుదిపావే ఓయ్లా కనులు మురిసేలా కునుకు చదిరేలా మెరిసావే బాలా ఓ సజన ఓహో సజన కళ్ళల్లో కాటుకవుతా ఓ సజన ఓహో సజన పాపిట్లు పిల్లనవుతా శివ గారు, శివ అండ్ సుధీర్ బాబు గారు ప్లీజ్ రా. నాకై నువ్వు నీకై నేను పుట్టేశామంటే నల్గొండ జిల్లా ఫ్యాన్స్ అండి. సుధీర్ బాబు గారిని అలాగే శివ గారిని సన్మానిస్తున్నారంటండి. నీతోనే చాలా చెయ్యాలే పిల్ల నువ్వే నా లైలా ఓ సజన ఓహో సజన చులుకున్న కమ్మనవుతా ఓ సజన ఓహో సజన ఉదికున్న పొట్టునవుతా చిట్టే నా చిట్టే 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 నిన్ను చూడని హృదయం నిలువదు ఏ చోట నిన్ను చేరని ప్రాణం నల్గొండ జిల్లా ఫ్యాన్స్ అంటండి. ఎంతకాలమని మనసుని ఆపనేలా నీ కోగిన ఊపిరి ఆగిపోయి అలా నిన్ను చూసి పడిపోయా అనగనగా ఒక చిత్రం ఆడియో లాంచ్ చాలా చాలా గ్రాండ్ గా జరిగిందండి. ఈ ఆడియోని సమర్పిస్తున్నటువంటి వారు లహరి మ్యూజిక్ అండి. అలాగే కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టు మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ ఫర్ దిస్ ఎక్సలెంట్ మ్యూజిక్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాట్స్ శివ అండ్ మేఘా ఫర్ యువర్ ఫిల్మ్. అలాగే మల్లన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఆరుష్ మీడియాకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ అండ్ ఈవెంట్ ని సపోర్ట్ చేస్తున్నటువంటి వారు జయా మీడియా కూడా వారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ
ఆల్సో ఈవెంట్ కి బ్యూటీ అండ్ గ్రూమింగ్ పార్ట్నర్ డి చాంప్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్. ఇన్స్పైర్ మీడియా మరియు thank you one and all. This is your Madhu. So hope you had enjoyed this event.